అందరికీ శుభోదయం అండి. ఈనాటి మన రత్నలహరి ఛానల్లో రాజకుమారి జాలా గారు రచించిన స్నేహపు సంత అదేంటో చూద్దాం. ఈరోజు మా ఊళ్ళో కొత్త రకం సంత ఏర్పాటు చేశారు. దాని పేరు స్నేహపు సంతట. నేను నా మనసు, నా కనుల చెలికత్తెలతో కలిసి సంత చూద్దామని వెళ్ళాను. ఆహా, ఎంత బాగుందో! శుచిగా ఉన్న శుభోదయాలు, రుచిగా ఉన్న రచనలు, పవిత్రమైన ప్రభాత నైవేద్యాలు, పండు పండు పద్యాలు, పొట్టి పొట్టి పొడుపు కథలు, కమ్మ కమ్మని కవితలు, దివ్యమైన దివిటీలు, ఓ రకమైన గొట్టాలట, అవేవో యూట్యూబ్లట, చిత్ర విచిత్రమైన చిత్రాలు, అలరించే అభినందనలు, ఆకలేస్తే తినడానికి ఆశీస్సులు, ఇలా రకరకాల అక్షర సత్యాలున్నాయి ఆ సంతలో. మాకు నచ్చినవి కొనుక్కుందామని ఎంతమందిని అడిగినా ఏ ఒక్కరూ ఇవ్వలేదు. వారు ఉచితంగా ఇస్తారట. అది సంగతి. ఉచితంగా ఇస్తున్నారని అన్నీ తెచ్చేసుకుంటామా? ఎవరికి నచ్చినవి వారు తీసుకున్నాం. సరదాగా అందరం కలిసి ఆ సంత సమయాన్ని స్నేహంగా ఉపయోగించుకున్నాం. చీకటి పడుతోంది. స్నేహపు సంత ముగుస్తోంది. సంతలో సేకరించిన ఇష్టమైన బరువులను మోసుకుంటూ సరదాగా ఇంటికి చేరుకున్నాం. ఎలా ఉందండి స్నేహపు సంత? బాగుంది కదూ? నచ్చితే మీ కామెంట్స్ మన ఇన్బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.